ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చేరవచ్చిన గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ బిడ్డలందరికీ నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. సో చాలామంది ఒక మనిషి చనిపోతే అశుభము అని పలుకుతారు. అది ఎంత మాత్రము శుభము కాదు, అది మంచిది కాదు అని చాలామంది భావిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణం అది అశుభము కాదు, శుభము అని మనము ప్రతి సంవత్సరము ఈ గుడ్ ఫ్రైడేని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇది ఒక గొప్ప విజయంతో కూడిన ఆనందంతో మనం దేవుని సన్నిధి చేరి యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఇది శుభ శుక్రవారంగా ప్రపంచమంతా గుర్తించింది. మనమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా ఇది శుభ శుక్రవారం అని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు ఇంత శుభాన్ని దేవుడు ఈ శిలువ కార్యము ద్వారా ఈ గుడ్ ఫ్రైడేని మనకి అందించారో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. శిలువలో యేసుక్రీస్తు ప్రభు పొందినదేమిటి, ఆయన పొందిన ఆ యొక్క కార్యము ద్వారా మన జీవితాల్లో ఆయన అనుగ్రహించిన ఈవులేంటి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏం పొందుకున్నారు, తద్వారా మనకి ఏం అనుగ్రహింపబడింది అన్నది ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ శుభ శుక్రవారాన్ని యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ గొప్ప విలువ కలిగింది. ఈ శుభ శుక్రవారం లేకపోతే ఈ దినాన్ని మనం ఎవ్వరం కూడా దేవుని బిడ్డలుగా ఇక్కడ చేరి ఉండేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ఇది మన జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దినము అని నేనైతే నమ్ముతా ఉన్నాను. అందును బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే శిలువలో పలికిన 7 మాటలు మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము కనుక నేను ఆ 7 మాటల గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏం పొందుకున్నారు అన్న దాని గురించి మాత్రమే పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను సిద్ధపడడం జరిగింది. ఈరోజు ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఎలా యాతన పడ్డారు, ఆయన పొందిన ఆ శ్రమల ద్వారా మనకి ఏం అనుగ్రహించారు అన్నది మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. అందుకొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం ఈ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు పస్కాను ఆచరించిన తర్వాత ఆయన ప్రార్థించడానికి గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు భయంకరమైన వేదనతో కూడిన, బాధతో కూడిన, శ్రమతో కూడిన ఆ ప్రార్థన గెత్సెమనే తోటలో ఒంటరి అయిపోయి ఎంతో బాధ ఎదుట శిలువ కార్యము చేయాలి. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నారో ప్రభుకి ముందే తెలుసు. మన జీవితాల్లో ఏదైనా ముందు బాధ ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది అంటే దాన్ని మనం ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడిందే ఈ శిలువ కార్యం కొరకు. తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి ఈ శిలువ కార్యము ద్వారా మనందరి రక్షణార్థమై ఆ బలియాగం చేయాలని ఆయనకు ముందే తెలుసు. ఆ కార్యానికి ఆయన సిద్ధపడతా ఉన్నారు. భయంకరమైన శోధనతో, వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తబిందువులుగా మార్చబడి భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉన్న, అంత వేదన గుండా వెళ్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయడం జరిగింది. ముందు రోజు రాత్రే యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించబడ్డానికి ఇస్కరియోతు యూదా సైన్యంతో కలిసి, రోమన్ సైన్యంతో కలిసి గెత్సెమనే తోటకు వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని
ఆయన నేర్చుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 67, 68 వచనాలు నేను చదువుతా ఉన్నాను. 66 నుంచి చదువుతా ఉన్నాను. మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. సో మొదటి శ్రమల్లో మొదటి శ్రమ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని కయప దగ్గరికి తీసుకుని వెళ్ళి, ప్రధాన యాజకుడైన కయప దగ్గర తీసుకుని వెళ్ళి నిలవబెట్టి ప్రశ్నలు అడుగుతూ అబద్ధ సాక్ష్యాలని పెట్టి ఆయన్ని మరణానికి అప్పగించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ అబద్ధ సాక్ష్యం నిలవబడకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభు మీద ఒక నింద మోపారు. ఏంటి అంటే, ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల తర్వాత తిరిగి మళ్ళా కడతాను అని చెప్పారు అన్న ఆ నేరాన్ని మోపి ఆయనకి వ్యతిరేకంగా నిలవబడి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు కయప అడుగుతారు, ప్రధాన యాజకుడు అడుగుతారు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అయితే ఆ మాట నాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని కానపెట్టుచున్నాను అనెను. 63వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 64లో, అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఆయన ఎక్కడా అబద్ధం ఆడలేదు. ప్రతి ఒక్కదానికి సత్యాన్నే పలికారు. ఆయన అడుగుతున్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు, ఎస్, నీవన్నట్లే, నువ్వు చెప్పింది కరెక్టే. ఇది మొదలుకొని అంటే ఇప్పుడు ప్రభు అప్పగించబడుతున్నారు, నెక్స్ట్ ఆయన పొజిషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే తండ్రి కుడి పార్శ్వానికి వెళ్తుంది అని క్లియర్గా చెప్పినప్పుడు, ఈయన దేవదూషణ చేశాడు అని ఆయన ఏం చేశారంట, ఇప్పుడు ఏం తోస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఈయనకి ఏం శిక్ష వేయాలి అని అన్నప్పుడు, మీకేం తోచుచున్నది అని అడిగినప్పుడు 66వ వచనంలో వాళ్ళు అంటారు కదా, వీడు మరణమునకు పాత్రుడు అని వాళ్ళందరూ ఏక కంఠంతో అరుస్తూ ఉన్నారు. తర్వాత 67వ వచనంలో ఆయన ముఖం మీద ఉమ్ము వేశారంట, భయంకరంగా ఆయన గుద్దారంట, ఆయన్ని కొరడాలతో ఆయనను కొందరు అరచేతులతో కొట్టారంట. క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించు అని హేళన చేస్తా, అవమానపరుస్తా, భయంకరంగా నిందిస్తా, కొడతా, చాలా దారుణంగా ప్రభువుని ట్రీట్ చేస్తూ వచ్చారు. అందుకే ఇది జరుగుతుంది అని ముందుగానే, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఇలా జరుగుతుంది అని ముందుగానే పాత నిబంధనలో యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాయిపించిన ఆ ప్రవచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 53:3, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. ఆయన ఏం చేయబడ్డారంటే రిజెక్ట్ చేయబడ్డారు, తృణీకరించబడ్డారు, విసర్జించబడ్డారు, భయంకరంగా ఆయన అవమానాలు పొందారు, భయంకరమైన రిజెక్షన్, తృణీకరణ గుండా ఆయన నడిచారు. ఈ తృణీకరణ ద్వారా ఈ యొక్క మన యొక్క అవమానాలన్నీ ఆయన మీద పడడం ద్వారా మనకేమొచ్చింది అని గనక మనం ఆలోచన చేస్తే, దీన్ని కొంచెం అర్థం చేసుకోవడం కోసం ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి ఈమెని అని అడిగినప్పుడు ప్రభు చెప్తారు, మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయండి అని. ఆమె నిజంగా వ్యభిచారంలో పట్టబడింది, ఆమె అక్కడ అవమానించబడాలి, ఆమె అక్కడ తృణీకరించబడాలి, ఆమె అక్కడ రాళ్లతో కొట్టి చంపబడాలి.
ఆమెకు వచ్చే శిక్ష అంతా ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నారు. ఆమెకి ఏమి ఇచ్చారు? క్షమాపణ ఇచ్చారు. అమ్మా, వాళ్ళెవ్వరూ నిన్నేం చేయలేదా, నేను కూడా ఏమి చేయను, ఇక మీద పాపం చేయొద్దు అని చెప్పి ఆమెను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఆమె పొందుకోవాల్సిన తృణీకరణ, ఆమె పొందుకోవాల్సిన అవమానం, ఆమె పొందుకోవాల్సిన నింద ఎవరి మీద వేసుకున్నారు? ప్రభువు మీద వేసుకున్నారు. తద్వారా ఆమె విడుదల పొందింది. ఆమేన్. అలా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని, రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర మనం చూస్తాం. ఆమె అంటరాని స్త్రీగా, సమాజ మధ్యంలోనికి రాకూడని వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా, వ్యాధిని అనుభవించిన దానిగా, ఎన్నో వ్యసనాల గుండా నడుస్తున్న వ్యక్తిగా ఆమెను మనం చూస్తాం. ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వెనువెంటనే ఆమెకున్న వ్యాధి, ఆ బాధ, ఆ శ్రమ అంతా ప్రభు తీసుకుని ప్రభువులో ఉన్న గొప్ప స్వస్థత, విడుదల ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆమె అక్కడ నిలవబడి సాక్ష్యమించి ఆమె ఘనపరచబడింది. ఆమేన్. అంతకుముందు రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్కసారి ప్రభు ఆమె తట్టు తిరిగి, అమ్మా నీకు ఏం కార్యం జరిగింది చెప్పు అన్నప్పుడు ఆమెని గురించి ఈ దినాన్ని కూడా మనము ధ్యానం చేస్తున్నామంటే ఆమెకి గొప్ప ఘనత లభించింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆ దినం మొదలుకొని ప్రభు వెంట తిరుగుతూ ఆమె కూడా ఘనపరచబడింది. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి అవమానాలు, ప్రతి ఒక్కరి నిందలు ఆయన భరించడం ద్వారా, ఆ తృణీకరణ ఆయన అనుభవించడం ద్వారా మనకేమి ఇచ్చారు అంటే గొప్ప ఘనతనిచ్చారు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో తృణీకరణలు, ఎన్నో భయంకరమైన హేళన, ఎన్నో నిందలు మన జీవితాల్లో మనం అనుభవించాల్సిన వ్యక్తులుగా ఉంటూ ఉండగా ఆ నింద, అవమానం, ఆ బాధ అంతా ఆయన భరించి మనకేమిచ్చారు అంటే ఈరోజు రారాజు బిడ్డలుగా, క్రీస్తుకి సరి సమానమైన సహోదరులుగా, తండ్రికి ప్రియ కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని ఘనపరిచారు. ఆమేన్. ఆయన పొందిన అవమానాల ద్వారా మనకేమొచ్చిందంట? ఘనత వచ్చింది. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందిన శ్రమ ద్వారా మనము ఘనత పొందుకున్నాము అని మొదటిగా మనం గుర్తించాల్సిందిగా ప్రభు నామం పేరిట నేను వేడుకుంటా ఉన్నాను. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 17వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులు, పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసుని సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ఇక్కడ న్యాయపీఠం ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని నిలవబెట్టారు. అప్పటికే చాలా అవమానాలు జరిగినాయి, చాలా నిందలేశారు, చాలా భయంకరంగా కొట్టారు, హింసించారు. తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలవబెట్టారు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, జన సమూహాన్ని అడుగుతున్నాడంట, మీకు బరబ్బా, బందిపోటు దొంగ అయిన బరబ్బా కావాలా, యేసుక్రీస్తు ప్రభు కావాలా? ఎవరో ఒకరిని నేను విడుదల చేసే అధికారం నాకుంది, ఇప్పుడు ఎవరు కావాలి మీకు అన్నప్పుడు ఆ జనసమూహం అంతా చెప్తున్నారు, బందిపోటు దొంగను మాకు విడుదల చేయండి,
రక్షకుడైన యేసుని మాత్రం సిలువ వేయండి అని. అంతకుముందు ఆయన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశారు, ఎన్నో విడుదల కార్యాలు చేశారు. కానీ వారు ఎవరిని కోరుకుంటున్నారు? ఒక దొంగను కోరుకున్నారు. ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువుని సిలువ వేయమని అరిచారంట, కేకలు వేశారంట. సో అక్కడ ఏం జరిగింది ప్రభు జీవితంలో అంటే ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. ఆ పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభు ఏం పొందుకున్నారంటే అన్యాయపు తీర్పును పొందుకున్నారు. ఈ విషయాన్ని కూడా ముందుగానే యెషయా భక్తుడి ద్వారా ప్రవచన రీతిగా పరిశుద్ధాత్ముడు రాయిపించి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతా ఉన్నా. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. అన్యాయపు తీర్పు, మనమందరము పొందుకోవాల్సిన ఆ దోష శిక్షను ఆయన భరించి ఆయన ఏం పొందుకున్నాడంట? అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన అన్యాయపు తీర్పు పొందుకోవడం ద్వారా మనకేమొచ్చింది, మనము ఏం పొందుకున్నాము అని గనక మనం చూస్తే, ఆయన అన్యాయపు తీర్పు పొందుకోవడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా చూస్తే నువ్వు నేను అపరాధులము, దోషులము. మనము పొందుకోవాల్సిన శిక్ష సిలువ మరణము. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఆ మరణానికి మనం పాత్రులము, మనం నీతిమంతులము కాదు. అయితే ఆ సిలువ శిక్షను ఆయన భరించి అన్యాయపు తీర్పును ఆయన పొందుకొని మనల్ని ఏం చేశారంట? నీతిమంతులుగా తీర్చారంట. ఆమేన్. మొదటిగా మనకి ఘనతనిచ్చారు, అవమానాన్ని భరించారు. రెండవదిగా ఆయన అన్యాయపు తీర్పును పొందుకొని మనకేమిచ్చారంట? మనల్ని నీతిమంతులుగా చేశారు. ఇప్పుడు ఆ సిలువ మరణాన్ని ఆయన పొందుకోవడం ద్వారా మన మీద ఉన్న ఆ దోష శిక్ష అంతా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఆమేన్. మూడవది, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నా. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయన తీసుకొని పోయిరి. ఆ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు తలపైన ఒక ముండ్ల కిరీటాన్ని పెట్టారంట. ఎందుకైనా ముండ్ల కిరీటాన్ని ధరించారు అంటే మనందరికీ తెలుసు, రాజు అనగా ఆయన తలపైన ఏముంటుంది? కిరీటం ఉంటుంది. ఆయన రాజు, ఆయన ప్రభువుల ప్రభు, రాజుల రాజు. ఈయన యూదుల రాజు అని ప్రకటించుకున్నాడు కదా. సరే, ఈయనకేముండాలి? కిరీటం ఉండాలి కదా. రాజదండముగా ఒక రెల్లును పెట్టారంట, ఒక ఎర్రని అంగీని తొడిగించారంట. యూదుల రాజా నీకు శుభమని చెప్పి అపహసించారంట. ఆ తలపై ముండ్ల కిరీటాన్ని పెట్టారంట. ఎంత భయంకరమైన హేళన చేస్తూ ఉన్నారో. ఆ ముండ్ల కిరీటం పెట్టడమే కాదు, దాని మీద రెల్లుతో కొడతా ఉన్నారంట. అంటే ఆ ముండ్లన్నీ ఆయన తలలో భయంకరంగా గాయపరిచి ఆ ముళ్ళన్నీ ఆ తలలోనికి గుచ్చుకొని వెళ్ళినాయి. ఎందుకు ఆయన అంతగా బాధపరచబడ్డారు? ఆ ముండ్ల కిరీటం ధరించడానికి ఉన్న ఆ యొక్క రీజన్ ఏంటి అంటే, ఆయన అంతకుముందు చూస్తే పరలోకంలో ఆయన తలపై ఏముంది? జీవ కిరీటం ఉంది. ఆ పరలోకంలో రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన నిరంతరము జీవించే వ్యక్తిగా జీవ కిరీటాన్ని ధరించుకున్న ప్రభువు ఆయన మన కోసము ఆ ముండ్ల కిరీటాన్ని ధరించి మన చెడు తలంపులతో, మన ఆలోచనలతో, మన హృదయాలోచనలతో మనం చేసిన ప్రతి పాపానికి, అపరాధానికి
శిక్షగా ఆ ముండ్ల కిరీటాన్ని ఆయన ధరించి ఆయన తలపై ఉన్న జీవ కిరీటాన్ని మనకిచ్చారు. ఆమేన్. ఆయన తలపై ఉన్న జీవ కిరీటాన్ని మనకి ధరింపచేశారు. ఈ దినాన్ని మన చెడు తలంపులు, మన ఆలోచనలు మనము కంట్రోల్ చేసుకోలేక ఎన్నోసార్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అని. ఎన్నోసార్లు మన ఆలోచనల్ని కంట్రోల్ చేయలేక ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం. దానంతటికీ సిలువలో యేసుక్రీస్తు ప్రభు ముండ్ల కిరీటాన్ని ధరించడం ద్వారా ఆయన మన పక్షంగా వెల చెల్లించారు. ఆమేన్. తద్వారా నీకు నాకు జీవ కిరీటాన్ని ఇచ్చారు. సో ఈరోజు ఆయన అవమానానికి ప్రతిగా మనకి ఘనత పొందాము. ఆయన అన్యాయపు తీర్పు పొంది మనల్ని నీతిమంతులుగా తీర్చారు. ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించి మనకి జీవ కిరీటాన్ని ధరింపచేశారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. 4వదిగా మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. పిలాతు జనసమూహంను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. సో మనుషుల్ని సంతోషపెట్టడానికి పిలాతు ఏం చేశాడంట, ఒక రోమా గవర్నమెంట్లో ఉన్న రూల్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఏదైనా శిక్ష విధించాలి అంటే మొదటిగా వాళ్ళు చేసేది ఏంటి అంటే ఈ కొరడాలతో కొట్టించడం. కొరడా దెబ్బలకే వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. అంత భయంకరమైన శిక్ష అది. కొరడాలతో కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదు బ్రతకడానికి. లేదు, కొరడా దెబ్బలు కొట్టకపోతే సిలువకేసి చంపేస్తారు. అది వాళ్ళు అమలుపరిచే భయంకరమైన శిక్షలు అన్నమాట. అయితే ప్రభు విషయంలో మనం చూస్తే 2 శిక్షలను ఒకేసారి విధించినట్లుగా మనం చూస్తున్నాం. కొరడాలతో కొట్టించి వెనువెంటనే సిలువ వేయడానికి అప్పగించబడ్డారంట. ఎంత దారుణంగా ప్రభుని హింసించారో. ఏదో ఒక్క శిక్షనే ఒక వ్యక్తికి వేసేవాళ్ళప్పుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు పక్కన సిలువ పైన 2 దొంగలను కూడా మనం చూస్తాం. వారికి ఏమి కొరడా దెబ్బలు లేవు, వాళ్ళని డైరెక్ట్ తీసుకెళ్ళి సిలువ వేశారు. కానీ ప్రభుకి మొదటిగా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు భయంకరంగా హింసించడం జరిగింది. ఆ కొరడాలు మామూలు కొరడా దెబ్బలు కాదవి. ఆ కొరడాలకి చివర ఎముకలను కట్టేవాళ్ళంట, లేదంటే ఇనుము ముక్కల్ని కట్టేవాళ్ళంట. ఎందుకంటే ఒక్కసారి అది వీపు మీద పడి అది బయటకు వచ్చేటప్పుడు ఆ స్కిన్ అంతా భయంకరంగా పీల్ చేసుకుంటూ ఆ కొరడాతో పాటు ముక్కలుగా శరీరం చీల్చబడి, ఒక్కొక్కరికైతే ఆ వీపు వెనకాల ఉన్న రక్త నాళాలు కూడా బయటకు వచ్చి ఆ పొట్టలో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేసేవంట. అంత భయంకరమైన శిక్ష అది. 40 కొరడా దెబ్బలు కొడితే చచ్చిపోతారని 39తో ఆపేసేవాళ్ళంట. అంత భయంకరమైన శిక్షకు ప్రభుని అప్పగించారు. ఆయన ఆ పురవీధుల్లో, ఆ యెరూషలేం పట్టణం మిడిల్లో అక్కడ కట్టేసి కొడుతూ ఉంటే ఆ చూస్తున్న జన సమూహము తల్లి తన హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిన వారందరూ భయంకరంగా రోధిస్తూ ఉంటారు. ఆ శిలువ కార్యాన్ని ఇప్పుడు మనకు ఒక పిక్చరైజేషన్ చేసి చూపిస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది ఆ రోజు ప్రభు ఎంత బాధ గుండా వెళ్ళారు, ఎంత శ్రమ గుండా వెళ్ళారు. ఎందుకు ఆయన అంత గాయపరచబడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన వీపు దున్నబడాల్సి వచ్చింది? కొట్టే వాళ్ళకి ఆయన వీపు అప్పగించేసుకున్నాడంట. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని,
ఉమ్మివేయి వారికి అవమానపరచువానికి నా ముఖము దాచుకొనలేదు. కొట్టేవారికి ఆయన వీపు అప్పగించేశాడంట. ఉమ్మేసే వాళ్ళకి ఆయన ముఖాన్ని అప్పగించేసుకున్నాడంట. పెరికే వాళ్ళకి ఆయన చెంపలను అప్పగించుకున్నాడంట. ఎంత ఘోరమైన అవమానకరమైన మరణం ఆయన పొందుకుంటూ వచ్చారు. ఎందుకంత ఆయన గాయపరచబడ్డారంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ దినాన్ని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఇంత భయంకరమైన శిక్షకు అప్పగించబడ్డారు. ఎందుకు కొరడాలతో కొట్టి ఆ శరీరం అంతా చీల్చబడింది అంటే నీ నా అతిక్రమ క్రియలకు వచ్చిన శిక్ష అది. నీ నా అతిక్రమ క్రియలకు వచ్చిన శిక్ష. మన దోషాలను బట్టి అతను నలగొట్టబడ్డాడంట. ఎలా నలగొట్టారంటే అసలు చూడడానికి ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగా మార్చబడ్డాడంట. ఒక రక్తపు ముద్దలాగా అయిపోయారు. చూసి గుర్తుపట్టలేని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయారు. ఈ యొక్క కొరడా దెబ్బల తర్వాత చూసి ఈయన ప్రభువు అని గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనంత భయంకరంగా రక్తపు ముద్దగా మార్చబడ్డారు. ఎందుకు ఇంతలా ఆయన కొట్టబడ్డారు అంటే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందంట. నీకు నాకు సమాధానం కలగజేయడం కొరకు నీ నా పాప దోషాన్ని శిక్షను ఆయన భరిస్తూ వచ్చారు. ఆయన పొందిన దెబ్బల్లో నుంచి మనకేమొస్తుంది? స్వస్థత. ఎంత భయంకరంగా కొరడా దెబ్బలు ఆయన తీసుకొని మనకి స్వస్థతనిచ్చారు. మన ఆత్మీయ స్వస్థత, మన శారీరక స్వస్థత, మన మానసిక స్వస్థత అన్నీ కూడా ఆయన పొందిన గాయాలలో నుంచి వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభువా, నీ గాయాల్లోంచి నాకు స్వస్థత కావాలి అని అడిగిన వెనువెంటనే ఆయన రేపబడిన ఆ గాయంలో నుంచి వస్తున్న ఆ స్వస్థతను మనం పొందుకోగలుగుతున్నాం. ఎంత ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తూ వచ్చారు. ఎంత కనికరము ఆయన మన పట్ల చూపిస్తూ వచ్చారు. ఈ దినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా ఆయన ఆ కొరడా దెబ్బలు కొట్టించిన తర్వాత సిలువ వేయడానికి ఆయన తీసుకుని వెళ్ళారంట. సిలువ వేయడానికి. ఈ సిలువ ఎందుకు ఆయన మీద మోపబడింది అని గనక మనం ఆలోచన చేస్తే, ఈ సిలువ మన పాప భారం అంతా సిలువ రూపంలో ఆయన భుజాలపై మోపబడింది. మన పాప భారం అంతా సిలువ రూపంలో ఆయన భుజాలపై మోపబడింది. ఆయన ఆ భుజాలపై ఆ సిలువను మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తద్వారా మనకేమొచ్చిందంట? ఆయన చెప్తారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. మన పాప భారాన్ని మనమే మోసుకుంటూ, మన అపరాధ భావాన్ని మనమే మోసుకుంటూ మనము విడుదల లేని వారిగా ఉన్నప్పుడు ప్రభు చెంతకొస్తే ఆ సిలువ రూపంలో మన భారమంతా ఆయన మోసుకుని పోయి మనకేమిస్తారు? విశ్రాంతినిస్తానని చెప్తున్నారు. ఈ దినాన్ని ఎంత గొప్ప విశ్రాంతి ఈ లోకంలో మనం అనుభవిస్తున్నామో, అనుభవించిన మనకి మాత్రమే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలియదు.
ప్రభు దగ్గరికి రానప్పుడు నా జీవితంలో ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తూ వచ్చాయి. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతో గొప్ప విశ్రాంతిని నేను అనుభవిస్తున్నానని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వగలను. ఎంత గొప్ప విశ్రాంతి! పాప భారాన్ని తొలగించేశారు. ఒకప్పుడు నేను పాపిని అన్న అపరాధ భావము నన్ను చాలా కలిచివేస్తూ ఉండేది. అయ్యో, నేను ఈ తప్పు చేశాను, తెలిసి తెలియక ఈ పాపం చేసేసాను, నాకేంటి విడుదల అర్థం కాని అయోమయ స్థితిలో నేను ఇంత ఘోర పాపిని, నాకెక్కడ దొరుకుతుంది విశ్రాంతి అని అనుకున్నప్పుడు ప్రభు శిలువ చెంతకు వచ్చినప్పుడు నా భారమంతా ఆయన శిలువ రూపంలో మోసుకుని వెళ్ళారని గ్రహించిన తర్వాత ఆ గొప్ప విశ్రాంతి నా జీవితంలో నేను అనుభవించడం మొదలుపెట్టాను. ఈరోజు మనకి విశ్రాంతి, నెమ్మది, సమాధానము ఈ దినాన్ని మనకి శిలువ రూపంలో ఆయన మోసుకుని పోయిన ఆ పాప భారమును మనం జ్ఞాపకం చేసుకుని ఐక్యపరుచుకున్నప్పుడు ఎంతో గొప్ప విశ్రాంతి మనం అనుభవించగలుగుతాం. ఆమేన్. మొదటిగా ఆయన నిందను పొందుకొని మనకి ఘనతనిచ్చారు. రెండవదిగా ఆయన అన్యాయపు తీర్పు పొంది మనల్ని నీతిమంతులుగా తీర్చారు. మూడవదిగా ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించి మనకి జీవ కిరీటాన్ని ధరింపచేశారు. నాలుగవదిగా ఆయన కొరడా దెబ్బలు మనకి స్వస్థతనిచ్చాయి. ఐదవదిగా ఆయన సిలువను మోసుకొని పోయి మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆమేన్. నెక్స్ట్ ఆరవదిగా మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రములు భాగము ఎవరికి రావాలని చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయన దిగంబరిగా మార్చబడ్డాడు. ఆరవదిగా ఆయన దిగంబరిగా మార్చబడ్డాడు. సిలువకు తీసుకుని వెళ్ళి ఆ పురవీధుల్లో భయంకరంగా నలగొట్టబడి నడిపించబడి మోయలేక ఆ సిలువను మోసుకుని అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక రాజు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని తన నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు, తన స్వహస్తాలతో నిర్మించిన మనిషి ఆయనకు చేస్తున్న ఘోరమైన అవమానం ఏంటంటే ఆయన వేసుకున్న అంగీని తీసేశారంట. ఆయన దిగంబరిగా మార్చారంట. మనము ఏదైనా తోటలో ఆదాము అవ్వల పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతో మహిమతో వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఆయన పాపము చేసి వారు ఆ మహిమా వస్త్రాన్ని కోల్పోయారు. వాళ్ళు దిగంబరులుగా మార్చబడ్డారంట. వాళ్ళ ఆకులు కష్టాలుగా చేసుకుని కట్టుకున్నప్పుడు అక్కడే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యముగా ఒక జంతువుని బలి ఇచ్చి ఆ చర్మపు చొక్కాయని చేయించి అక్కడ ఆదాముకి అవ్వకి ధరింప చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ సాదృశ్యముగా చేశారు, ఇక్కడ సంపూర్ణ నెరవేర్పు దానిలో మనం చూస్తున్నాం. ఆయన దిగంబరిగా మార్చబడి ఆయన వధించబడి ఆయన మహిమా వస్త్రాన్ని మనకి కప్పారు. ఆమేన్. ఈరోజు మనము దిగంబరులము కాదు, మనము మహిమలో ఉన్నాం. ఆమేన్. ఆయన దిగంబరిగా మార్చబడి మనల్ని మహిమతో కప్పారు. ఏడవదిగా ఆయనకి దాహమేసిందంట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నానని. దాహం వేసింది ప్రభువుకి. ఆయన శిలువలో ఏం పొందుకున్నారంటే దాహాన్ని పొందుకున్నారు. ముందు రోజు నైట్ ఆయన ఆ పస్కాను భుజించినప్పటి నుంచి
నెక్స్ట్ డే 6 గంటలకి శిలువ శిక్షలు మొదలైతే 9 గంటలకు ఆయన శిలువ వేస్తే ఇంచుమించు 12 గంటల వరకు ఆయన ఈ మాటలు పలుకుతూ భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు భయంకరమైన కట్టిక చీకటిని అనుభవిస్తూ 3 గంటలకు ఆయన ప్రాణం విడవబడ్డం జరిగింది. సో ఇంతవరకు ఆయన చుక్క మంచినీళ్ళు ముట్టుకోలేదు. ఆయన్ని సిలువకి 3 రేకుల పైన వేలాడి తీశారు. వేలాడి తీసినప్పుడు భయంకరమైన బ్లీడింగ్ అవుతూ ఉంది, రక్తమంతా కారిపోతూ ఉంది. మనలో ఉన్న రక్తం తగ్గిపోతూ ఉన్నప్పుడు హార్ట్ బీట్ అలా హార్ట్ బలంగా చాలా భారంగా కొట్టుకుంటూ ఉంది. ఇంకా ఆయన వల్ల కావడం లేదు. ఇప్పుడు ఆయనకి దాహం వేస్తూ ఉంది. శారీరక యాతన వల్ల ఒక దాహం, రెండవది ఆత్మల భారం కలిగిన ఒక దాహం. ఈ 2 దాహాలు కలిగి ప్రభు చెప్తున్నారు, నేను దప్పిగొనుచున్నాను. అయితే ఆయన దప్పికొన్నప్పుడు వీళ్ళు ఏమిచ్చారంట? 29వ వచనం, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఒక చేదు చిరకను ఆయన నోటికి ఇచ్చారంట. సిలువలో ఆయన పొందుకున్నది ఏంటి అంటే ఆ దాహానికి చేదు చిరక. అయితే దాని ద్వారా ప్రభు మనకేమిచ్చారంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, ఎవరికైనా దాహం వేస్తే నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? జీవ జల నది ప్రవాహం నాలో నుంచి మీరు పొందుకుంటారు. ఆయన దాహము కొని చేదు చిరకనిస్తే మనం దాహము కొంటే ఆయన ఏమిస్తానంటున్నారు? జీవ జల నదులను ప్రవహింపచేస్తానన్నారు. నిజంగా ఆయన పరిశుద్ధాత్మ చేత ఆ జీవ జల నది ప్రవాహంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనల్ని కూడా ఆ నది ప్రవాహంలోనికి, అందులో మునిగి తేలే అనుభవంలోనికి మనల్ని కూడా తీసుకొచ్చారు. ఈరోజు సిలువలో ఆయన పొందిన దాహము మనకి జీవ జల నది ప్రవాహముగా మార్చబడింది. ఆమేన్. మన దప్పిక తీర్చబడింది, మన ఆత్మ దాహము తీర్చబడింది. నెక్స్ట్ మనం చూస్తే ఆయన శిలువ మీద అత్యంత భయంకరమైన దుస్థితి గుండా వెళ్తూ ఆయన దరిద్రుడుగా మార్చబడ్డారంట. ఇంకా వస్త్రము కూడా లేని స్థితిలో ఉంటే ఎంత దరిద్రతను దేవుడు అనుభవిస్తూ వచ్చారు. తద్వారా మనల్ని ఏం చేయాలనుకున్నారంటే ప్రభువు ధనవంతులుగా చేయాలనుకున్నారు. ఆయన అత్యంత గొప్ప దేవుడు. ఆయన ఎంత ధనవంతుడంటే మహామహిమలో ఆయన చూసినప్పుడు ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకున్నారంట. ఆమేన్. 1000 కోటి సూర్యకాంతుల తేజోమయుడు. ఆయన ధనవంతుడు అని కాదు, అసలు సమస్తము ఆయనదే, ఆయన సృష్టి. ఆ సృష్టికి వారసులుగా మనల్ని చేయడానికి, ఆ పరలోక రాజ్యం మహిమలో వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు. ఈరోజు నీకోసం నా కోసం దీనుడుగా దరిద్రుడిగా మార్చబడిన ప్రభుని మనం గుర్తించగలుగుతా ఉన్నామా? మనల్ని ధనవంతులుగా చేసిన ప్రభుని మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతూ ఉన్నామా? తర్వాత ఆయన పక్కలో బల్యపు పోటు గుచ్చబడింది. ఆ ప్రక్కన బల్యపు పోటు గుచ్చినప్పుడు అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చూస్తే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీరు కారెను. రక్తము నీరు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి తీసుకుని వచ్చే ఆ క్రమంలో ఆయన సిలువకు అప్పగించిన, అంటే ఆయన కొరడాలతో కొట్టిన ఆ ప్లేస్ నుంచి సిలువకు అప్పగించబడిన గొల్గోతా కొండ వరకు ఆయన ఇంచుమించుగా 2000కు పైగా రక్తపు బిందువులను కార్చారంట. 2000కు పైగా రక్తపు బొట్టులు ఆయన నుంచి కార్చబడ్డాయి. ఆ పురవీధుల్లో రక్తం ఏరులై పారింది. ఇంకా లాస్ట్ బ్లడ్ డ్రాప్ ఎక్కడుంది?
ఆయన గుండెలో ఉంది ఆ చివరి రక్తము. దాన్ని కూడా మన కోసం చిందించడానికి ఈ పక్కలో బల్లెపు పోటు, అంటే సైడ్ నుంచి ఎక్కడి వరకు వచ్చిందంట, గుండె వరకు వెళ్ళింది ఆ బల్లెం. ఆ గుండెను తాకినప్పుడు ఆ గుండెల్లో ఉన్న రక్తము, నీరు, చివరి రక్తపు బొట్టు కూడా సంపూర్ణంగా మన కొరకు చిందించటం జరిగింది. ఈ రక్తము మన పాపములకు ఔషధముగా మారింది. ఈ దినాన్ని నీకే జబ్బు వచ్చినా, నీకే అనారోగ్యం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తారు. అవి వేసుకుంటే మన శరీరానికి స్వస్థత వస్తుంది. కానీ మన పాపానికి స్వస్థత కలిగించడానికి ఈ లోకంలో ఏ మందు లేదు. ఆ పాపానికి మందేంటి, ఔషధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన కార్చిన ఆ రక్తము మన పాపములకు విడుదలగా, విమోచనగా, మన మనస్సాక్షిని శుద్ధీకరించేదిగా మనకి కనబడతా ఉంది. ఆయన రక్తము మన పాపములకు ఔషధంగా మారింది. ఆయన శరీరం చీల్చబడింది, ఆయన రక్తము కార్చబడింది. ఈ శరీరమును, ఈ రక్తమును ఈ దినం మనం ఎలా తీసుకుంటున్నాం? జీవాహారముగా మనం పొందుకొని ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, నా రక్తము త్రాగి నా శరీరం తినువాడు నాతో నిత్య జీవము గలవాడు. ఆయన మన్నాగా మార్చబడ్డారు. ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు మన్నా తిని చనిపోయారు, కానీ నన్ను తినువాడు నిరంతరము జీవిస్తాడని ప్రభు చెప్పారు. ఆయన శరీరం, ఆయన రక్తం మనకి జీవాహారముగా మార్చబడింది. ఆమేన్. ఆయన పూర్తిగా పాపముగా చేయబడ్డారంట. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువ మీద ఉన్నప్పుడు 9 గంటలకు ఆయన సిలువ వేశారు, 3 గంటలకు ఆయన చనిపోయారు. 9 నుంచి 12 గంటల వరకు నార్మల్గా ఉన్నప్పటికీ 12 నుంచి 3 గంటల వరకు కట్టిక చీకటి అక్కడంతా, దేశమంతా అలుముకుందంట. కట్టిక చీకటి అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేనంత కట్టిక చీకటి అక్కడ కమ్మింది. ఆ కట్టిక చీకటిని మనం చూసినప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. 33వ వచనం, మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఆ చీకటిలో ఆయన ఎలా మార్చబడ్డాడంటే పాపిగా మార్చబడ్డాడు. అంటే సర్వ మానవాళి పాపము ఆయన మీద మోపబడింది. ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆ పాపిగా మార్చబడిన కుమారుని ప్రభు చూడలేకపోయారు, తండ్రి అయిన దేవుడు చూడలేకపోయారు. తద్వారా అదంతా చీకటి అయిపోయింది. చీకటి అయిపోయి ఇప్పుడు ఆయన పాపిగా మార్చబడి మనకేం చేశారు అంటే మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆమేన్. ఆయన పాపిగా మార్చబడి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. 34వ వచనం చదివితే 3 గంటలకి యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి నన్ను ఎందుకు విడిచితివని అర్థము. ఈ 3 గంటలు అయ్యేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే బిగ్గరగా ఒక కేక వేశారంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. అంటే ఆయన పూర్తిగా పాపంగా చేయబడ్డాడు. తద్వారా తండ్రి చేయి విడిచిపెట్టేశారు. ఆ పాపంగా చేయబడిన కుమారుని చేయిని పట్టుకోలేక అప్పటి వరకు ఆయన ఆ కనెక్షన్లో ఉన్నారు, అప్పుడు చేయి విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆ చేయి ఎక్కడికి వచ్చింది? నీకు నాకు అందించబడింది. తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన పాపిగా మార్చబడి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఈ పరిశుద్ధుడు ఇప్పుడు తండ్రి చెంతకు వెళ్ళడానికి ఆ తెర చినిగిపోయి మనకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆమేన్. ఆయన చేయి విడిచిపెట్టబడింది, మన చేయి పట్టుకోబడింది. యెషయా గ్రంథంలోనే చివరి మాటలు మనం చూస్తే 53వ అధ్యాయము 8వ వచనం మధ్యలో చూస్తే, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అతను కొట్టివేయబడ్డారంట సజీవుల భూమిలో నుంచి. అంటే
ఆయన ఈ లోకంలో నుంచి కొట్టివేయబడి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసి జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడింది. ఆయన భూమి నుంచి కొట్టివేశారు, ఆయన పేరు తుడిచిపెట్టేశారు. తద్వారా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి. ఆయన మరణము మనకి జీవాన్ని ఇచ్చింది. ఆయన శిలువ మనకి సింహాసనాన్ని ఇచ్చింది. ఆయన పునరుద్ధానము మనకి నిత్యత్వాన్ని ఇచ్చింది. ఆయన మరణము మనకి జీవాన్ని ఇచ్చింది. ఆయన శిలువ మనకి సింహాసనాన్ని ఇచ్చింది. మహామహిమలో ఆయనతో కలిసి సింహాసనంతో ఆయనతో ఈక్వల్గా సింహాసనాలపై ఆసీనులుగా ఉండే గొప్ప మహిమను దేవుడు మనకిచ్చారు. ఆయన పునరుద్ధానము ద్వారా నిత్యత్వపు మహిమలోనికి మనం చేర్చుకోవడానికి ఒక షూరిటీని ఇచ్చారు. ఈ దినాన్ని సిలువలో ఆయన ఏం పొందుకున్నారు, తద్వారా మనకేం అనుగ్రహించారు. ఆయన సిలువలో ఏం పొందుకున్నారు, తద్వారా మనమేం పొందుకున్నాం గ్రహించగలుగుతున్నామా? ఆయన 7 మాటల్లో ఎంత గొప్ప విలువైన మాటలు ఆయన పలికారో దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకున్నాం. అయితే సిలువలో ఇంకా ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. మన సమయ హద్దుబాట్లను బట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఆయన అవమానం మనకి ఘనత, ఆయన అన్యాయపు తీర్పు మన జీవితాల్లో మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన ముండ్ల కిరీటం మనకి జీవ కిరీటం. ఆయన సిలువ ఎత్తుకోవడం మనకేమొచ్చిందంట, మనకి విడుదలనిచ్చింది, విశ్రాంతినిచ్చింది. ఆయన దిగంబరత్వము మనకి మహిమనిచ్చింది. ఆయన దరిద్రత మనల్ని ధనవంతులుగా మార్చింది. ఆయన దాహము, ఆయన తీసుకున్న చేదు చిరక మనకి జీవ జలాలనిచ్చింది. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆ రక్తం ఏరులై పారి మన పాపానికి సంపూర్ణ విమోచన కలుగజేసింది. ఆయన శరీరం రక్తం మనకి జీవాహారముగా మార్చబడింది. ఆయన పాపముగా చేయబడి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆయన తండ్రి చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆయన సిలువ మనకి సింహాసనమైంది. ఆయన మరణం మనకి జీవమైంది. ఆయన పునరుద్ధానము మనకి నిత్యత్వమును అనుగ్రహించింది. సో ఇన్ని కార్యాలు ప్రభు సిలువలో మన కొరకు చేస్తూ వచ్చారు. ఒక్కసారి మనము మన హృదయాలను తెరిచి, ప్రభువా, ఆ సిలువ శిక్ష నేను పొందుకోవాలి, కానీ నా ప్లేస్లో మీరు నిలవబడి ఇంత గొప్ప కార్యాన్ని చేశారని గుర్తించిన వారముగా హృదయపూర్వకంగా ఒక్కసారి కృతజ్ఞత చెల్లిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. ఈ దినాన్ని శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత చేరి ఈ అంశములన్నీ ఒక్కసారి గుర్తించిన వారముగా హృదయపూర్వకంగా ఆయన స్తుతించి ఆరాధించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.